హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేనైతే ఈరోజు మాధవధార దగ్గర మాధవ వేణుగోపాల స్వామి సహిత కాలభైరవ స్వామి ఆలయానికి బయలుదేరానండి. ఇదైతే యాక్చువల్లీ విశాఖపట్నానికి 9 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అయితే ఉందండి. కొండ మీద కొండల మధ్య శాంతియుత వాతావరణంలో ఈ ఆలయం అయితే ఉందండి. దట్టమైన అరణ్యాలు చూడండి, పక్క నుంచి మనం ఈ ఆలయంలోకి వెళ్తాము. చూడండి, ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. కామెంట్స్లో ఆలయం యొక్క అడ్రస్ షేర్ చేస్తాను మీకు. ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ఇక్కడ కనిపిస్తున్న మార్గము సింహాచలానికి దారన్నమాట, కొండపైకి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 1 అవర్ టైం పడుతుంది నడుచుకుని వెళ్తే సింహాచలానికి. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉందన్నమాట ఈ ఆలయం. ఆలయ ఎంట్రన్స్లో మాధవస్వామి ఉంటారన్నమాట. మాధవస్వామి గుడిని ఆనుకుని ఎదురుగుండా పవిత్రమైన జీవధార కనిపిస్తుంది. ఇది చాలా పవిత్రమైన దార అన్నమాట. ఎన్నో రకాల ఆయుర్వేదిక మూలికలను దాటుకుని ఈ దార అయితే వస్తుందన్నమాట. ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలీదు. ఇక్కడ శ్రీ మాధవస్వామి, శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రపాలకుడుగా ఉంటారు. అలాగే వేణుగోపాల స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నారన్నమాట. ఇప్పుడైతే మనం మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్తున్నాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు కనిపిస్తారు. ఈ ఆలయంలో చాలా ప్రసిద్ధమైన ఆలయం అండి ఇది. మల్లికార్జున స్వామి దిగువగా కొంచెం వస్తే మనకి పైన కొండ మీద వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది. వేణుగోపాల స్వామి మెట్లు ఎక్కుతుంటే మనకి రైట్ సైడు కాలభైరవ స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. ఇక్కడ చాలా ప్రసిద్ధ దేవాలయం అండి కాలభైరవ స్వామి కూడా. ఇక్కడ అమావాస్య నాడు స్వామివారికి వచ్చి దర్శనం చేసుకుంటారు చాలామంది. ఇదిగోటండి వేణుగోపాల స్వామి ఎంట్రన్స్ పై భాగం, అది గుడి లోపలైతే ఇలా ఉంటుంది. మనకి స్థల పురాణం పూజారి గారి మాటలోనే విందాం. ఇది శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క దేవాలయం యొక్క అనుబంధ దేవాలయం. ఈ వేణుగోపాల స్వాలయం ప్లస్ ఒక త్రిపురాంతక స్వామి శివాలయం, ఈ రెండు ఈ స్వామివారి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. అది ప్రైవేట్గా ప్రస్తుతం ప్రైవేట్ ఆలయం, స్వామి ఆలయం. ఇక్కడ అప్పుడులో ఒక దార ఏర్పడడం వల్ల ఆ దార దగ్గర ఏదైనా పెరుమాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠ చేశారు, వేణుగోపాల స్వామివారిని. అలాగే ఆ శివాలయాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. వచ్చే దారితోటే ఈ అభిషేకాలు అన్నీ జరుగుతుంటాయి. ఈ స్వామికి మాత్రం మాఘశుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతాయి 5 రోజులు. అలాగే ఆషాఢ పౌర్ణమి నాడు స్వామివారి గిరిప్రదక్షిణ జరిగితే ఇక్కడ కూడా స్వామివారి దర్శనాలు చేసుకుని నిత్యం భక్తులు ఒక రోజు దర్శనాలు చేసుకుని వెళ్తుంటారు. ఇక్కడ స్నానాలు చేసుకొని దర్శనం చేసుకుని స్వామివారి ప్రసాదాలు తీసుకుని వెళ్తుంటారు. మీరు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్తో త్వరలోనే మేము ముందుకు వస్తాను. జై శ్రీమన్నారాయణ.